అమరావతి చుట్టూ వినిపించే విమర్శలు, వ్యతిరేక వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో అవి చాలా జెన్యూన్‌గా అనిపిస్తాయి. దాన్ని తిప్పికొట్టే క్రమంలో మద్దతుదారుల నుంచి వచ్చే వ్యాఖ్యలు, సమాధానాలు ఏవైతే ఉంటాయో భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. ఇప్పుడు అమరావతి కాన్సెప్ట్‌ని వ్యతిరేకించే వాళ్ళు, లేకుంటే అక్కడ జరుగుతున్న వాళ్ళని విమర్శించే వాళ్ళు, అక్కడ జరుగుతున్న వాటిని వాళ్ళనేది ఏంటి? అరే! విజయవాడలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఉంది. అక్కడ విశాఖ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇక్కడ తిరుపతి దగ్గర ఎయిర్‌పోర్ట్ ఉంది. అక్కడ చెన్నై ఉంది. ఇక్కడ బెంగుళూరు ఉంది. మళ్ళీ అమరావతిలో 5,000 ఎకరాల ఎయిర్‌పోర్ట్ కోసం స్థలం తీసుకోవడం ఏంది? ఈ కాన్సెప్ట్ ఏం అవసరం? పక్కన గన్నవరమే ఉంది కదా! దాన్నే చేసేసుకుంటే అయిపోతది. ఆల్రెడీ ఉంది కదా! దాన్ని మరింత ఎక్స్‌పాండ్ చేసుకుంటే అయిపోతది కదా! దీనికి వీళ్ళ దగ్గర సమాధానం ఉంటదా? ఉండదు. ఉండదు. అసలు ఫస్ట్ అక్కడ ఒక మహానగరం కట్టాలి అన్న కాన్సెప్టే కరెక్ట్ కాన్సెప్ట్ కాదు అన్న దగ్గర నుంచి దీని చుట్టూ విమర్శలున్నాయి. అండ్ ఇప్పుడు వీళ్ళు అమరావతిలో కడుతున్నటువంటి భవనాలు, విపరీతమైనటువంటి కాంట్రాక్టర్కి ఇస్తున్నటువంటి ఖర్చు, దాని చుట్టూ వీళ్ళు కనీసం అకౌంటబిలిటీ మెయింటైన్ చేయకపోవడం పైన చాలా విమర్శలు కనిపిస్తే, ఆ విమర్శలకు పారదర్శకంగా సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం కానీ, ప్రభుత్వాన్ని భుజాల మీదకి ఎత్తుకొని మోసే వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు కానీ సమాధానం చెబుతాయా? తాజాగా తెలుగుదేశం పార్టీ వారాంత పలుకుల ఛానల్ డిబేట్ నిర్వహించే ఆయన భలే గమ్మత్తుగా అన్నాడు. సారీ ఇలా అంటున్నందుకు క్షమించాలి అని చెప్పి అంటూనే, అమరావతి అనేది అందమైన అమ్మాయి కాబట్టి కొందరు దాన్ని చూసి సొంగగార్చుకుంటూ ఉన్నారు. అమరావతి అందమైన అమ్మాయి అట, దాన్ని చూసి కొందరు తట్టుకోలేక సొంగగార్చుకుంటూ ఉన్నారట. అసలు నిజంగా ఎట్లన్నా మీరు జర్నలిస్టులు ఈ విధంగా డిబేట్ నిర్వహించి రాష్ట్రం, దేశం, అంతర్జాతీయ అంశాల మీద మేము స్పందిస్తామని చెప్పి అంత కాన్ఫిడెంట్గా కూర్చొని మాట్లాడగలుగుతారు? ఇంత ఇంత గొప్ప కంపారిజన్ ఎట్లన్నా తీసుకొని వస్తారు స్వామి. అమరావతి అందమైన అమ్మాయా? అయితే సొంగగార్చుకుంటూ ఉన్నారా? ఒక అందమైన అమ్మాయిని చూసి సొంగగార్చుకునే వాళ్ళు అమ్మాయిని దక్కించుకోవాలని చూస్తారు కదా. మరి అమరావతిని చూసి వ్యతిరేకులతో సొంగగార్చుకోవడం ఏంది? అంటే ఒక అమ్మాయిని వ్యతిరేకించే వాళ్ళు సొంగగార్చుకుంటున్నారా? అమ్మాయి కావాలనుకున్న వాళ్ళు గార్చుకోరా? ఏంది సంబంధం ఉందా ఏమైనా? అసలు ఏం మాట్లాడాలో తెలుస్తుందా వీళ్ళకు? అంటే అమరావతి అందమైన అమ్మాయి అంటే కర్నూలు, కడప, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, తూగో, పాగో, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం అందమైన అమ్మాయిలేం కాదా? అమరావతి అందమైన అమ్మాయా? ఆ కంపారిజన్ ఏంది? దాని అందమైన అమ్మాయి కాబట్టి సొంగ కారుచుకుంటూ ఉన్నదట. అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు పాపం. ఒక నెటిజన్ ఒక పోస్ట్ పెట్టాడు దీని మీదని. ఏమని? కరెక్టే చెప్పాడు ఈ మనిషి, కరెక్టే చెప్పారు. బేసిక్ ఇప్పుడు మనం హనీ ట్రాప్ అని వింటూ ఉన్నాం కదా, అందమైన అమ్మాయిలని చెప్పి వల వేసి ఆ ముసుగులో కుప్పలు కుప్పలు డబ్బులు దోచేసుకుంటూ ఉన్నారు కదా. ఇక్కడ మా పాయింట్ కూడా అదే బ్రదర్. అమరావతి అందమైన అమ్మాయి అని చెప్పి ఏదో రాష్ట్రానికి చూపించుకుంటూ దాని చుట్టూ విచ్చలవిడిగా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి దుబారా చేసి రకరకాల రూపాల్లో ఎవరికి కావాల్సినట్లు వాళ్ళు దోచేసుకుంటూ ఉన్నారనే మా బాధ కూడా అని చెప్పి ఒక నెటిజన్ దాన్ని అయితే ఏమంటారు, ఒక హనీ ట్రాప్ కంపారిజన్తో తీసుకొని వచ్చి ఒక పోస్ట్ పెట్టారు. సరే ఏమంటారు, ఒక ఫ్రంట్ లైన్ తెలుగుదేశం పార్టీ అధికారిక ఛానల్లో కూర్చొని అమరావతిని అందమైన అమ్మాయితో కంపేర్ చేసిన తర్వాత అందమైన అమ్మాయి అని చెప్పి ఆ కంపారిజన్ ఆపారు. వ్యతిరేకులు అందమైన అమ్మాయిని చూసి సొంగగార్చుకుంటున్నారు. ఎక్కడైనా లాజిక్ అనిపించింది ఏందన్నా? ఏందో మాస్టర్, సమాధానం చెప్పాల్సింది ఏంటి? విమర్శ చేసేవాళ్ళు 10 విమర్శలు చేయొచ్చు, కానీ మీరు సమాధానం చెప్పేవాళ్ళు ఎప్పుడైనా కానీ ఓపికగా పారదర్శకంగా సమాధానం చెప్పి అది అందరిది అని కన్విన్స్ చేయగలిగాలి జనాల్ని. అప్పుడు కదా దానికి ఫ్యూచర్ ఉండేది. అసలు వ్యతిరేకులను మీరు ద్రోహులుగా చిత్రీకరించుకుంటూ పోతే, అమరావతి మీద విమర్శ చేసే వాళ్ళను, వ్యతిరేకులను, అమరావతి మీద విమర్శ అంటే విచ్చలవిడిగా అక్కడ కాంట్రాక్టర్లకు ఇస్తున్న డబ్బుల మీద, దుబారా చేస్తున్న దాని మీద, విచ్చలవిడిగా చేస్తున్న అప్పుల మీద, దాన్ని ఏదో అండపిండ బ్రహ్మాండంగా చిత్రీకరించడం దాని మీద విమర్శ చేస్తే, దాన్ని వ్యతిరేకిస్తే దానికి వీళ్ళు చెప్పేది ఏంది? ద్రోహులు, వాళ్ళు ఇంకొకటి నీచులు, రాక్షసులు, అమ్ముడుపోయిన వాళ్ళు,
దీ దీంతో ఎలా అన్న మీరు అమరావతికి మంచి భవిష్యత్తు నిర్మించగలుగుతారు? వ్యతిరేకించే జనాలను కన్విన్స్ చేయకుండా, అంటే వాళ్ళకేదో నిజాలు చెప్పకుండా, ఏం జరుగుతుందో పారదర్శకంగా సమాధానం చెప్పకుండా ఎట్లా స్వామి మీరు నిర్మించగలుగుతారు?